వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అని ఏం డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా వైడ్గా మూవీస్ని ఎంత ఆదరిస్తున్నారనేది మనం పుష్పలో, ట్రిపుల్ ఆర్, బాహుబలి రేంజ్లో మనకి ఆల్రెడీ ప్రూవ్ అయినాయి. సో ఇప్పుడు రీసెంట్గా 27 సెప్టెంబర్ దేవరా రిలీజ్ అయింది. దేవరా మూవీకి కూడా అన్నీ ప్రెసెన్స్ అందుతున్నాయి. మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అన్ని కలెక్షన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్రతి ఇండస్ట్రీలో కూడా, తెలుగులో అయితే మనకి ఎలా వచ్చినాయో తమిళ ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ అలాగే కలెక్షన్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా సూపర్ స్టార్ తమిళ ఇండస్ట్రీలో ఎవరైతే తలా అజిత్ గారు ఉన్నారో, ఆయన అసలు మూవీస్కి రివ్యూ ఇవ్వడం అనేది చాలా తక్కువ. ఆయన గమ్మును బయటకు వచ్చి ఆయన మూవీస్కి ఆయన ప్రమోషన్ చేసుకోరని కూడా మనకు తెలుసు. బట్ దేవరా మూవీ చూసి ఆయన రియాక్ట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అవుతుంది ఈ విషయం. సో ఆయన ఏమని రియాక్ట్ అయ్యారో, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. సో దేవరా మూవీ రేంజ్ ఏంటి అన్నది మనకి 4 డేస్లో అర్థమైపోయింది. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా బయటకు వచ్చి మూవీ ఇలా ఉంది, ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి వాళ్ళు ఇంకా ప్రమోషనల్గా ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది మూవీ కూడా. సో ఇప్పుడు అజిత్ గారు కూడా మూవీ గురించి రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఆయన ఏమని రియాక్ట్ అయ్యారో, ఆయనకి ఎలా అనిపించింది? సో తలా అజిత్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో తలా అజిత్. అంటే విజయ్, అజిత్ ఇద్దరు కూడా 1, 2 అంటే ఎవరు 1 ఎవరు 2 అని చెప్పకూడదు, ఇద్దరు నంబర్ 1 హీరోలే. సో అటువంటి అంటే అజిత్ ఎటువంటి మనిషి అంటే ఆయన సినిమాలు ఆయన చేసుకుంటాడు. దాని తర్వాత బైక్ రైడింగ్, బైక్ పిచ్ అనమాట ఎక్కువగా అజిత్ గారికి. సో లాంగ్ డ్రైవ్లో, లాంగ్ జర్నీలు ఇవన్నీ పిక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. బేసిక్లీ ఆయన సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆయన అవుట్పుట్ ఆయన చూసుకోడు. ఆయనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు గట్టిగా చెప్పాలి అంటే. ఎందుకంటే అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఆయన సినిమాలే మానేద్దాం అన్న డిసిషనే తీసేసుకున్నారు. సో దాని తర్వాత ఫ్యాన్స్ కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా కేర్ కూడా తీసుకోరు, ప్రమోషన్స్ అసలు కూడా చేయరు. తమిళనాడులో ఆయన సినిమాకి ప్రమోషనే ఉండదు. ఇంకా అది తమిళనాడులో ఉండదంటే అసలు ఇండియా వైడ్గా ఇంకా తెలుగులో ఆయన డబ్ సినిమాలకి అసలు ప్రమోషనే ఉండదు. అసలు ఆయనది ఒక అప్డేట్ వస్తుందా, పోస్టర్ వస్తుందా, ఎప్పుడు సాంగ్ వస్తుంది, ఎప్పుడు ఈ సినిమా అనౌన్స్ అవుతుంది అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి ఒక పిఆర్ కూడా లేడు. సో ఎవరో ఆయన బాగా ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి ఉంటారో, అభిమానులకు తెలియజేసే ఒక వ్యక్తి అవుతున్నారు, అతని ద్వారా తెలుస్తూ ఉంటుంది. అఫీషియల్ గా ఆయనకు ఒక టీం లేదు, ఎవరు లేరు. తెలిసి ఇండియాలో అలా లేని ఏకైక హీరో అజితే. సో అటువంటి అజిత్ తన సినిమాలే తను చూసుకోలేనటువంటి అజిత్ దేవరా సినిమా చూసి చాలా ఎక్సైట్ అయ్యారట. సో దేవరా సినిమా టీం ఏదైతే ఉందో అజిత్ గారికి పర్సనల్గా షో వేయించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత అజిత్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎన్టీఆర్ యాక్టింగ్ నేను గతంలో కూడా చాలా సినిమాలు చూశాను, నాకు చాలా బాగా ఇష్టం ఎన్టీఆర్ గారి నటన. సో ఈ సినిమాలో ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒక వేరియేషన్, సెకండ్ హాఫ్లో ఒక వేరియేషన్, దేవరా వరా అంటూ మంచి వేరియేషన్ చూపించారు పర్ఫార్మెన్స్లో. యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ ఎరక్కొట్టేశారు. సో 100 కోట్లు కలెక్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళనాడులో కూడా. ఎందుకనంటే అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా చాలా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా అనేది మ్యాప్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ లాంటి యాక్టర్కి ఈ సినిమా అనేది ఒక బూస్ట్ లాంటిది, పర్ఫార్మెన్స్ పరంగా, కలెక్షన్స్ పరంగా అని చెప్పేసి అజిత్ గారే ఆ మాట చెప్పేయడంతో సో అజిత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా టికెట్స్ అనేవి కూడా చాలా హ్యూజ్ లెవెల్లో బుక్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అజిత్ దేవరా సినిమా చూశారంట అని చెప్పేసి ఈ వార్త